ఇది మా ఊరు చింతపల్లి గ్రామం. పచ్చని పొలాలతో, చల్లని పైరగాలులతో, గలగల పారే సెలయేటితో మా ఊరు ఇంత ప్రశాంతంగా ఉండటానికి కారణం మేమంతా నమ్మే ఆ భగవంతునితో పాటు మా గ్రామానికి ఎటువంటి సమస్యలు రాకుండా ఈ ఊరికి కాపలా కాస్తూ మాకు రక్షకుడిగా ఉంటున్న ఎస్ఐ వీరరాఘవరెడ్డి కూడా ఒక కారణం. హలో, ఎస్ఐ వీరరాఘవరెడ్డి గారా? yes మా వీధిలో కుర్రోళ్ళు ఆడపిల్లలు బాగా ఏడిపిస్తున్నారు సార్. I am coming. రాయ్, ఆడదాన్ని అల్లరి చేస్తే ఆదిలోనే అంతమైపోతారా. ఆడదంటే మంచు పర్వతం లాంటిది. తను ఒక్కసారి కరిగి కన్నీరు పెడితే మన మగజాతంతా ఆ కన్నీటి సముద్రంలో కొట్టుకుపోతాంరా. ఎవరైనా ఇక్కడి నుంచి ఆడవాళ్ల జోలికొస్తే ఈ వీర్రాఘవరెడ్డి తోట తీస్తాడ్రా. ఎరా, ఈ బస్తీలో నువ్వు పెద్ద తోపు. ఇంకెప్పుడు ఏ తప్పు చేయండి సార్. ఆడపిల్ల జోలికి వెళ్ళండి సార్. ఎప్పుడైనా వాళ్ళ జోలికొస్తే. నమస్కారం సార్. మీ వంటి ఆఫీసర్ ఉండబట్టే ఈ ఊళ్ళో మేము ప్రశాంతంగా బతుకుతున్నాం సార్. ఇది నా డ్యూటీ అండి. నమస్తే సార్. నమస్తే. మీకు లెటర్ వచ్చింది. అనుకున్నా లెటర్ వస్తుందని. ట్రాన్స్ఫర్. అయ్యా, మీరు వెళ్ళిపోతే మా ఊరు పరిస్థితి ఏందయ్యా? బాధపడకండి, నా స్థానంలో ఎవరొచ్చినా మీకు మంచి జరుగుతుంది. మంచిదయ్యా. అందరికీ నమస్కారం. ఇంతకుముందు మన గ్రామంలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది. అయితే మన గ్రామానికి మన ఎస్ఐ వీరరాఘవరెడ్డి గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి దొంగల బెడదతో పాటు మన సమస్యలన్నీ పరిష్కరించి మన ఊరికి ఎంతో మేలు చేశారు. అందుకే మీ అందరి తరపున మన ఎస్ఐ గారికి నా చేతుల మీదుగా చిన్న సత్కారం. ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఎస్ఐ గారిని శాలువాతో సత్కరిస్తారు. ఎస్ఐ వీరరాఘవరెడ్డి గారు మన ఊరికి వచ్చిన తర్వాత మన సమస్యలన్నీ తీర్చి మనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చినందుకు కూడా మన అందరం కూడా సంతోషపడవలసిన విషయం. ఈ సందర్భంగా మన ఎస్ఐ గారిని సన్మానిస్తున్నాను. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక శక్తి. అలాంటి మన ఎస్ఐ వీరరాఘవరెడ్డి గారు సమస్యలపై పోరాడడానికి మనలో ఎంతో చైతన్యం తీసుకొచ్చారు. ఆయన మన ఊరికి చేసిన సేవలకు గాను మీ అందరి తరపున ఒక చిరు సత్కారం. ఎస్ఐ గారి గురించి అందరూ బాగా మాట్లాడారు. నేను చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ఎస్ఐ గారు ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుందని బాధపడుతున్నాను. సంతోషం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలకు సేవ చేయడానికి వెళ్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నా వంతు చిన్న సత్కారం.
ఇన్నాళ్ళు మీ ఇంట్లో మనిషిగా నన్ను ఆదరించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞుడై ఉంటాను. ఈ ఎస్ఐ వీర్రాఘవరెడ్డి ఎప్పటికీ ప్రజాసేవకుడే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి హడావుడంతా? మీలాంటి ఆనెస్ట్ ఆఫీసరు మా ఊరికి ఎస్ఐ గారు రావడం మా అదృష్టం సార్. ఇతనే మా ఊరు సర్పంచ్. నమస్తే సార్. నమస్తే. ఎందుకయ్యా ఇదంతా? ఏదో సార్ మా సంతోషం కోసం. వెళ్దామా? రండి సార్. ఈడోడ్రా మధ్యలో కొత్త క్యారెక్టర్. ఒరే అభి, నువ్వా ఎప్పుడొచ్చారా ఊర్లోకి? నిన్నే వచ్చానురా. అయినా ఇంక ఎన్ని సంవత్సరాలు చదువుతావరా? నా బాధ నాదే, ఎవరితో చెప్పుకోను. రే నాకు తెలిసి ఆ కాలేజీ నుంచి నువ్వు బయటకు వచ్చేటట్లేవు. అరే సల్మాన్, మన బ్యాచ్ ఎక్కడరా? నువ్వు అడిగింది శిరీష గురించేగా. తను గుడికి వెళ్ళిందిరా. ఆ దేవుడి దర్శనం అయ్యాక దేవత దర్శనం అవుద్ది. రే నీకు ఎప్పుడు ఆ టాపిక్ రా? వచ్చేస్తున్నారా? శిరీష, శిరీష. రే మామా లేట్ నకోకర్, నీ మనసులో మాట చెప్పేయి. తూ చల్ రే. నీకు విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. అది తొందరగా చెప్పబు, నా క్లాస్ టైం అవుతుంది. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. తెలియట్లేదా? మరైతే నేను ఆగు ఆగు చెప్తాను. ఐ లవ్ యూ శిరీష. ఎస్. హాయ్ అభి. hallucination. హాయ్ అభి. అంతా నా భ్రమ. నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అభి. ఇప్పుడు కూడా నువ్వు నిజంగానే నా మీద చేసినట్టుంది. ఇది మాత్రం హెల్యూజినేషన్ కాదు, దొంగ ముద్దు పెట్టేద్దామనే. సరే, లవరు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఏం చేస్తాడు? ఏమో నేను చెప్పనా? నాలంటోడైతే ఐ కిస్ యూ అని అడుగుతాడు. చా ప్లీజ్
ప్లీజ్ శిరీష శిరీష నో ఒక్క ముద్దు వద్దు బాబు ప్లీజ్ శిరీష వద్దు ప్లీజ్. బాబు వద్దు బాబు. అమ్మా లక్ష్మి, మా లక్ష్మి. ఏంటి నాన్న ఇంత తొందరగా వచ్చావు? అప్పుడే డ్యూటీ అయిపోయిందా? లేదమ్మా, డ్యూటీ మధ్యలో వచ్చాను. ఇవాళ స్టేషన్కి కొత్త ఎస్ఐ వచ్చారు. ఆయన స్టేషన్లో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలీదు. ఇప్పుడే కాస్త ఖాళీ దొరికిందమ్మా. అర్జెంటుగా భోంచేసి వెళ్ళాలి. తొందరగా అన్నం పెట్టు. సరే నాన్న. ఏంటి నాన్న అంత కంగారు పడుతున్నావు? ఎస్ఐ గారు అంత స్ట్రిక్టా? స్ట్రిక్ట్ కాదమ్మా, చాలా ఆనెస్ట్ ఎస్ఐ. అందుకే తొందరగా భోంచేసి వెళ్ళాలి. ఇంతకీ నువ్వు భోంచేసావా? ఇంకా లేదు నాన్న, చదువుకుంటున్నా. సరే అమ్మా. నాన్న ఏమ్మా? నాకు బయాలజీ కెమిస్ట్రీ బుక్స్ కావాలి. ఇంకా జీతాలు ఇవ్వలేదమ్మా, అంతవరకు ఎలాగోలా. సర్లే, మా సీనియర్స్ దగ్గర పాత బుక్స్ ఉన్నాయేమో అడుగుతాను. సరే అమ్మా, కొంచెం మంచినీళ్ళు పట్టరా. అలాగే. ఛీ, కూతురికి కొత్త పుస్తకాలు కూడా కొనివ్వలేని జీవితం. ఛీ. నీళ్ళు తాగను నాన్న. బాధపడకను నాన్న. బుక్స్ పాతవైతే ఏంటి కొత్తవైతే ఏంటి, సబ్జెక్ట్ అదే కదా. నేను మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటానులే. సరే అమ్మా, అలాగే తీసుకో. అరే అత్తుకో, మన మాల వస్తుంది వస్తుంది. ఏయ్, ఉండ్రా, ఉండి, పట్టుకురండి. రేయ్ లాగండి రా, లాగు లాగండి రా, లాగు. తీసుకోండి రా త్వరగా. పదండి పదండి రా. సరుకు మంచి సరుకే. పోలీస్ రా. బ్రౌన్ షుగర్ యారే స్మగ్లింగా? ఈ వీర్ రాఘవరెడ్డి ఏరియాకి వచ్చి స్మగ్లింగ్ చేస్తారా? రండి రా, పారిపోదాం. నన్ను వదిలేదు సార్, ప్లీజ్ సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. వద్దు వద్దు సార్. రేయ్, వద్దు సార్. మిమ్మల్ని అందరినీ ఎందుకు కొట్టాడో తెలుసా? స్మగ్లింగ్ చేస్తున్నందుకు సార్. కాదురా బట్, మీరు స్మగ్లింగ్ చేస్తున్నందుకు కాదురా, స్మగ్లింగ్ చేస్తూ నాకు కమిషన్ ఇవ్వనందుకు.